ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి కనిపించని మీ నాన్న కోసం ఫోటో పట్టుకుని వీధుల వెంట తిరుగుతున్నావా? వీధుల్లో ఎక్కడ దొరుకుతాడు చెప్పు? మీ నాన్న మా దగ్గర సేఫ్గా ఉన్నాడు. మీ నాన్నని కలుసుకోవడానికి నీకొక మంచి ఆఫర్ ఇస్తే అది వదిలేసి ఇలా వీధుల వెంట తిరుగుతున్నావా? ఇలా తిరగడం వల్ల ఏం లాభం లేదమ్మా. అదేదో నా కూతురు చెప్పినట్టు చేస్తే ప్రయోజనం ఉంటుంది కదా. వెతికింది చాలు. ఇలా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి శ్రీను భవని నన్ను ఎలా ఒకటి చేయాలనేది ఆలోచించు. నా కూతురు అంత మంచి ఆఫర్ ఇస్తే నువ్వేంటమ్మా ఇలా తిరుగుతున్నావు? ఇదిగో నా కూతురు చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. నువ్వు నా కూతుర్ని సీన్ని ఒకటి చెయ్యి, మీ నాన్నని నీకు అప్పగిస్తాను. ఆ బాధ్యత నాది. నిజమా? ఉట్టమ్మా, ఇలాంటి విషయాల్లో అస్సలు అబద్ధం చెప్పను నేను. మా నాన్నని కొడతావేంటి? నిన్ను కొట్టలేదని బాధపడుతున్నావా? ఇంకా మా నాన్న మీ దగ్గరే ఉన్నారని నమ్మించాలని చూస్తున్నారా? మా డాడీని మీరు ఏ హాస్పిటల్లో అయితే ఉంచారో ఆ హాస్పిటల్ నుంచి తప్పించుకున్నారని నాకు తెలుసు. అందుకే మా డాడీని వెతుకుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మా డాడీ ఎక్కడున్నా పట్టుకొని తీరుతాను. నాకు దొరకకపోయినా నేరుగా ఇంటికి వెళ్తారు. డాడీ నాకు దొరికినా నేరుగా ఇంటికి పోయినా ఆయనకి యాక్సిడెంట్ చేసి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో పడేసి నన్ను ఆయన్ని ఎన్ని బాధలు పెట్టారో ఈ రోజు పెదనాన్నకి తెలుస్తుంది. అప్పుడు మా పెదనాన్న చేతుల్లో మీరిద్దరూ చావడం ఖాయం. ఆయన నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకోండి. వాడు హాస్పిటల్ నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందంటే ఇక నీ మాట నా మాట ఏమింటుందమ్మా? ఆద్య మన మాట వినడం తర్వాత అదన్నట్టు ఆ కిషోర్ నేరుగా ఇంటికి వెళ్తే మనం అవుట్. వాడి ఇంటికి పోకముందే ఆ కిషోర్ని మనమే పట్టుకోవాలి. పద రా రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.